సంఘాలు ఖాళీ అయిపోవడానికి కారణం ఓన్లీ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్లో కూడా ఫస్ట్ పాయింట్ తెలుసా? ఒక సంఘం నుంచి కుటుంబాలు దూరం అయిపోతున్నాయంటే సేవకుడి క్యారెక్టర్ మంచిది కాదు. నేనైతే ఇదే ఆలోచిస్తా. ఒక విశ్వాసి, ఒక కుటుంబం సంఘానికి దూరం అయ్యారు అనుకుంటే వాళ్ళ మీద నెపం మోపను నేను. సేవకుడి క్యారెక్టర్ బాగలేదేమో. రెండో పాయింట్, సేవకుడు వాళ్ళని పోషించలేకపోతున్నాడు, ఉపదేశంలో మంచి వర్తమానాలు చెప్పలేకపోతున్నాడేమో. ఎందుకు చెప్పలేకపోతున్నావు సేవకుడు అంటే, నాకు క్షణం తీరికుండదు, అది నాకంటేనా 2026 ఎవ్వరికి సభలకు డేట్లు ఇవ్వాల నేను. ఏం సార్ మీకు అదే చెప్పానా? 2026 నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక్క మీటింగ్కి కూడా వెళ్ళను. నా ప్రభుతో గడపాలి, బైబిల్ బాగా చదవాలి, హిబ్రూ, గ్రీక్, లాటిన్ ఆ బైబిల్ అన్నీ తెచ్చుకున్నాను, అవి చదవాలి. సేవ బాగానే ఉంది, ఇంకా ఏదో అసంతృప్తిగా ఉంది, మీటింగ్లన్నీ ఆపుకున్నాను. ఈ 2026 ఎక్కడికి వెళ్ళట్లే. రేపు ఏలూరు జ్యోతిరాజు గారి దగ్గరికి, ఎల్లుండి చీరాల, ఆ మరుసతో పూణే, ఇక అంతే. ఏప్రిల్, మే, జూన్ ఎక్కడికి సంవత్సరం అంతా ఎక్కడికి వెళ్ళట్లే. చదవాలి. క్రొత్త మర్మాలు నా సంఘానికి నేను చెప్పాలి. ఎంత బిజీగా ఉండి నేనే సభలు సమావేశాలు మానుకొని ఖాళీగా మందిరంలో కూర్చుంటే మిగతా వాళ్ళు ఎందుకు చదవట్లేదు నాకు తెలియట్లేదు.